హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్యాప్టెన్ మామ్. సమ్మర్ అందరు వేడిగా ఏసీలో కూర్చొని బయటకు వస్తలేరా, చాలా చాలా వేడిగా ఉంది. అసలు మధ్యాహ్నం పూట ఎవరు కూడా బయటికి రాకండి. 40 ఉంది ఈరోజు అయితే. ఇంకా ముందు ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉందట. ఎవరు కూడా బయటికి రాకండి. మధ్యాహ్నం పూట సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండండి. అండ్ సమ్మర్లో మనకి ఎక్కడ చూసినా వేడికి చల్లగా తినాలనిపిస్తుంది కదా. మన సమ్మర్ స్పెషల్ మామిడి పండు మ్యాంగోతో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను చల్లగా. సో అరబిక్ మ్యాంగో పుడ్డింగ్ అనమాట. ఇది చాలా ఈజీగా చక్కగా మంచిగా చేసుకొని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి చేసేద్దామా మరి మీ అందరి కోసం. చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఇష్టంగా తింటారు అనమాట దీన్ని. అందుకే చూపిద్దాము ఒకసారి. చిన్నపిల్లలు హాలిడేస్ కదా, ఏం పెట్టాలి పిల్లలకి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్. ఇది వెరీ ఈజీ. అట్లా చేసి ఇట్లా మీ పిల్లలకి పెట్టవచ్చు అనమాట. చూద్దాం. సో అరబిక్ మ్యాంగో పుడ్డింగ్ కోసం కావాల్సిన పదార్థాలు: 2 మ్యాంగోస్ తీసుకోండి, లేదా 4 మ్యాంగోస్. ఎక్కువ కావాలంటే 4, కొంచెం కావాలనుకుంటే ట్రయల్ చేయాలనుకుంటే 2 తీసుకోండి. షుగర్, కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్, బ్రెడ్, డ్రై ఫ్రూట్స్. అండ్ మెయిన్ మిల్క్ చాలా ఇంపార్టెంట్. దీనికి కావాల్సిన కస్టర్డ్ పౌడర్ అన్నమాట. ఇప్పుడు చేసేద్దాం. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఒకేసారి కొనుక్కుంటే మనకి ఇదేం వేస్ట్ కాదు. ఇప్పుడు కొంచెం చేశాక ఇది వేస్ట్ అని అనుకుంటారేమో. అట్లా ఏం కాదు. మనం ఇంకా వేరే వాటికి వాడచ్చు. దీన్ని ఫ్రూట్ సలాడ్కి వాడచ్చు, ఐస్ క్రీమ్కి వాడచ్చు. ఇంకా మీ ఇష్టం. మీరు మ్యాంగో తోటి ఏమైనా చేసుకోవచ్చు వీటితోటి. ఇదైతే ఫ్రెష్ క్రీము, కండెన్స్డ్ మిల్క్ స్వీట్స్లో వేసుకోవచ్చు. అన్నిట్లో పనికి వస్తుంది కాబట్టి అసలు వేస్ట్ కాదు. అయితే మామిడికాయని తొక్కు తీసి తోలు తీసి చాలా టైం టేకింగ్. సో ఇట్లా మంచిగా ఒక పెద్ద ముక్క కోసుకోవాలి. ఇట్లా ఈజీ. ఇది ఇట్లా చేసేసుకొని జస్ట్ ఇలా అంటే అయిపోతుంది. అంతే, సింపుల్. కాకపోతే మ్యాంగో బాగా తింటే వేడి చేస్తుంది అండ్ లావ్ అవుతాం కొంచెం. సో ఏం చేయాలి తెలుసా, మ్యాంగో తిన్నప్పుడు కొంచెం రైస్ తక్కువ చేసుకుంటే సరిపోతుంది. వేడి చేస్తుంది అనుకునే వాళ్ళకి కొంచెము పాలు కలుపుకోవాలి, అప్పుడు వేడి చేయదు మ్యాంగో. అది ఒక టిప్ అనమాట. ఇంకా అదేమో మ్యాంగో అదంతా డెకరేషన్కి, దానికి ఆ ముక్కలన్నీ. ఇదేంటంటే ప్యూరీ కోసం అనమాట. ఫస్ట్ చేయండి పట్టు. ఇది ప్యూరీ కదా, మంచిగా మిక్సీ చేసేసుకుందాం. అయితే ఇందులో ఏంటంటే ఇలా కొంచెం షుగర్ వేయాలి. ఎందుకంటే తర్వాత కలిపితే షుగర్ కలవదు కాబట్టి కొద్దిగా షుగర్ వేసేసుకొని కలుపుకున్నాం అనుకోండి, మంచిగా మిక్సీ అయిపోతుంది అన్నమాట. సో ఈ కస్టర్డ్ పౌడర్ ఇట్లా డైరెక్ట్గా వేసినాం అనుకో ఉండలు వస్తుంది. ఇది అందరూ తెలుసు జనరల్గా. ఇందులో కొంచెం మనం పాలు వేసుకొని కలిపేసుకుంటే మంచి వాసన వస్తుంది, కమ్మగా తినేయాలనిపించేటట్టు. ఇప్పుడే తినబోతుంది అయితే నాకు కస్టర్డ్ పౌడర్ స్మెల్ మంచిగా. పాలు మంచిగా మరిగించుకోవాలి. బాగా మంచిగా కొంచెం మరగాలన్నమాట. కొంచెం ఇంకెంతకంటే లాగలేదు నేను. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే. డర్కే ఆగే జీత్ హే మమ్మీ. కత్తి పెట్టి ఓషే అయిపోతుంది. గుడ్ ఐడియా. 4 స్లైసెస్ తీసుకొని మంచిగా ఈ సైడ్స్ కట్ చేసేసుకోవాలి. మనం పాలు మరిగే లోపల పని చేసేసుకున్నాం, అయిపోతుంది కదా ఫాస్ట్గా. పాలు మంచిగా మరిగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఇది మొత్తం ఉండలు కలుపుతుంది. కాబట్టి
అందరికి చెప్పావా ఇది నీ ఫస్ట్ టైం అని? ఇంతకుముందు చేసింది కదా, పాలు తక్కువనే అంతే, కొంచెం కలుపుకోవాలి ఎక్కువ. కస్టర్డ్ పౌడర్ ఇలా అయిన తర్వాత కొంచెం కండెన్స్డ్ మిల్క్ కలిపిస్తాం. కండెన్స్డ్ మిల్క్ ఎక్కువ వేయవా? ఎక్కువనే వేస్తాం. మంచి టేస్ట్. ఐ లైక్ కండెన్స్డ్ మిల్క్. ఓకే, నాకు ఆకలి వేస్తుంది. మీకు ఆకలి వస్తుంది, అయిపోయింది. కాకపోతే 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అది టైం పడుతుంది, ఇప్పుడే తినడానికి లేదు. మీరందరూ తినే ముందు చేసుకోకండి ఇట్లా, మేము ఎప్పుడు తినే ముందు చేస్తాం. యాక్చువల్లీ ఇది మధ్యాహ్నం చేసుకుని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, లేదా రాత్రి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా రేపు మధ్యాహ్నం తినచ్చు. 2 అవర్స్ సరిపోతుంది చాలు. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి పుడ్డింగ్ తయారవుతుంది. చల్లారాలి, కొంచెం చల్లారినాక దీంట్లో మ్యాంగో పల్పు కలుపుకోవాలి. మనం బయటకు వెళ్ళి ఆప్రికాట్ డిలైట్లు అని అవన్నీ ఆర్డర్ పెట్టుకొని బాగా పైసలు పెట్టి తినేసి వస్తాం. దానికంటే మంచి తక్కువలో ఇంట్లో బెస్ట్ ఫుడ్ అనమాట ఇది. అప్పుడు మా పాప అడుగుతాం స్వీట్ తినాలనిపిస్తుంది, ఆ రాత్రి స్విగ్గీ ఆర్డర్ చేసుకొని 1 గంట రాత్రి తెప్పించుకుంటారు వీళ్ళు. సో దాని బదులు ఇట్లా రెడీగా ఉందనుకో, ఫ్రిడ్జ్లో టక్కుని తీసి ఇవ్వచ్చు, ఈజీ కదా. సో మీరందరూ కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ కొంచెం మంచిగా వేస్తాం, అది ఇదే వాసన వస్తుంది. ఈ రెసిపీకి కొంచెం ఇట్లా స్క్వేర్ షేప్లో తీసుకుంటే బాగుంటుంది అనమాట. మంచిగా ఇట్లా బ్రెడ్ కరెక్ట్ బ్రెడ్ సైజ్ ఉంటుంది కాబట్టి మంచిగా బాగుంటుంది. సో మీరు కూడా ఇట్లాంటిదైనా ఉంటే అందులో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఇది చల్లగా అయిపోయింది. సో ఇందులో మామిడిపండు ప్యూరీ కలుపుదాం. ఇదే కదా మెయిన్, మీ ఇష్టం. నేనైతే ఒక 3 స్పూన్స్ కలుపుతున్నా. మీరు ఎక్కువ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కలుపుతాం. ఇప్పుడు మంచిగా ఒక బ్రెడ్ తీసుకొని ఇందులో పెట్టేసి ఇది దీని మీద వేసుకోవాలి. ఏమో అడుగుతున్నాను. అరబిక్ మ్యాంగో పుడింగ్. అరబిక్ మ్యాంగో పుడింగ్. రేపు చూడు, ఇప్పుడు 2 అవర్స్లో అయిపోతుంది రా ఇది. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, అందుకే 1 అవర్లో అయిపోతుంది. అంటే డీప్ ఫ్రిడ్జ్లో మరీ ఎక్కువసేపు పెట్టద్దు, గట్టిగా గడ్డగడుతుంది. కొంచెం చల్లారిన తర్వాత తీసేయాలి. 1 hour later. ఇప్పుడు దీన్ని మనము మంచిగా క్రీమ్ తోటి డెకరేట్ చేసుకున్నాం. ఇది ఫ్రెష్ క్రీమ్ తోటి మంచిగా కండెన్స్డ్ మిల్క్ కూడా వేసేసుకొని చూస్తూ ఉంటే తినాలనిపిస్తుందా మీ అందరికీ? నాకైతే ఎప్పుడెప్పుడు అయిపోతే నోట తినేద్దామా అని రెడీగా ఉన్నా నేనైతే. దీని మీద మంచిగా డ్రై ఫ్రూట్స్, లాస్ట్ కొంచెం మామిడికాయ ముక్కలు పెట్టుకుందాం. సూపర్, అసలు అమేజింగ్. వీళ్ళందరూ నిజంగా ఊరికైతే నేను వీడియో కోసం కాదు, సూపర్ ఉంది అసలు నిజంగా, చాలా బాగా. మీరు ట్రై చేయండి. ఎంత అవుట్ ఆఫ్ 10? 10.
సమ్మర్లో మంచి బెస్ట్ డిజర్ట్ అన్నమాట ఇది. సో మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కెప్టెన్ మామ్.